25 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి నమ్మబలికి, అధిక ధరలు లేకుండా చూసుకుంటాను, కరెంటు ఛార్జీలు ఇంకా పెంచబోము అని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడి, ఆఖరికి పరిస్థితి ఎలా ఉందంటే దానికి బోనస్గా ముద్దులు పెట్టి తలలు నిమిరి ఓవరాల్గా ఒక్క ఛాన్స్ అని చెప్పి ద్రోహం చేసి ఈరోజు మోసం చేసి సీఎం కుర్చీలో కూర్చున్న తరువాత వీళ్ళందరికీ కూడా ఇవి చేయటమే పక్కన పెడితే ఈరోజు ఈ 3 సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మహిళ తాలూకా మనుగడకే ప్రశ్నార్థకంగా మారిపోయిందని చెప్పడానికి నిజంగా సిగ్గుపడాలి ఈరోజు మేమందరం కూడా. ఎందుకంటే మహిళా ఓట్ బ్యాంకుతోనే సీఎంగా నేను కూర్చున్నాను అని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈ ముఖ్యమంత్రి డే 1 నుంచి కూడా అంటే మహిళలకి సంబంధించి ఏ ఒక్క విషయంలోని కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పక్కన పెడితే కనీసం మహిళ మనుగడకి కూడా ఈ రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారింది, మహిళ మనుగడ కూడా చాలా కష్టమైపోయింది అని చెప్పుకోవడానికి మా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు 45 సంవత్సరాలకు పెన్షన్ ఇచ్చేస్తాను, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, సంపూర్ణ మద్యపాన నిషేధం దశలవారీగా చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లోని కూడా లిక్కర్ ముట్టుకుంటే షాక్ కొట్టేటట్టు చేసి ధరలు పెంచుతానని చెప్పి కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఏ షాపు తెరిచినా తెరవకపోయినా ఇన్ని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి అక్క చెల్లెమ్మల మీద భస్మాసుర హస్తం పెట్టినట్టుగా మొట్టమొదటిసారిగా మద్యం దుకాణాలే ఓపెన్ చేసి ఫస్ట్ మోసానికి తెరలేపాడు. అక్కడ నుంచి చూసుకుంటే ఎవ్రీడే ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎన్నో దాడులు జరుగుతున్నాయి మహిళల మీద. ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా నోరిప్పకుండా నాకు సంబంధం లేదు ఈ వీటిలన్నిటితోని కూడా నేను అసలు సీఎంనే కాదు అన్న దృష్టితోని ఈరోజు మనుగడ సాగించడం ఒక ఎత్తు అయితే, అమరావతి రైతులు మహిళా రైతులందరూ కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెప్పి ధర్నాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళని ఆడపిల్లలను కూడా చూడకుండా మహిళలను కూడా చూడకుండా బూటకాలతో తన్నించిన వైరం దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఈరోజు రోజుకొక సంఘటన జరుగుతూ ఊరికో ఉన్మాది చెప్పున వీళ్ళ వాలంటీర్లు వీళ్ళ నాయకులు కాలకేయులాగా ఆడపిల్లల మీద తెగబడి రేపులు చేస్తూ అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ ఉంటే నిమ్మక నీరెత్తినట్టు కూర్చోవటమేనా ఈ 3 సంవత్సరాల ప్రగతి నేను అడుగుతున్నా. మొన్నటి వరకు 95% మేనిఫెస్టో ప్రకారం మేము అన్ని సంక్షేమ కార్యక్రమాలు మేము ఇచ్చేసాము, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి 3 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకుంటున్న ప్రతి ఒక్క నాయకుడికి కూడా మీ ఆత్మసాక్షిగా గుండెల మీద చేసుకొని ఒక్కసారి కనుక మీరు ఆలోచన చేసుకుంటే నీ ఇంట్లో ఆడపిల్లలు క్షేమంగా ఉన్నారా? వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను అడుగుతున్నా, ఈరోజు మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారా? నువ్వు అమ్మఒడి ఇచ్చేస్తానని చెప్పి నీ భార్య చేత కూడా ఎలక్షన్ల ముందు మీరు ప్రచారం చేయించుకున్నారు. నీకెంతమంది ఆ పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తాడు మీ జగన్ అన్న అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి అర్ధాంగి భారతీరెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఎలక్షన్ టైంలో ప్రచారం చేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త సీఎంగా కూర్చున్న తర్వాత నుంచి అమ్మఒడి ఒకరికే ఇస్తానంటే ఎందుకు బయటకు వచ్చి ఆవిడ ఆ రోజు మాట్లాడలేకపోయింది, ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేకపోతుందో నాకైతే అర్థం కావట్లే. అర్ధాంగి కదా, ఆవిడ హామీ ఇచ్చింది కదా, ఆ హామీని బట్టి జగన్మోహన్ రెడ్డి చేయాలి అన్న కాన్సెప్ట్తో ఆవిడ కూడా ముందుకెళ్లాలని నేనైతే కోరుకున్నా. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు అధికమైన ధరలతో ఒకసారి నేను చాలా సందర్భాల్లో చెప్తాను, పాలకుడు ఎటువంటి సందర్భంలోనైనా ఇబ్బంది పెడితే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది ఆడదే. రాజ్యాధికారం ఉన్న రాజు ఏ విషయంలోనైనా అన్యాయానికి వెళ్ళినా అక్రమాలకు వెళ్ళినా దాడులకు వెళ్ళినా ఏ రకంగా పరిపాలన చేత కాకపోయినా ఫస్ట్ ఇబ్బంది పడేది ఆ రాష్ట్రంలో ఉన్న మహిళలే, ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళల పరిస్థితి అంతకన్నా అధ్వానంగా ఉంది. ఈరోజు రోజుకొక సంఘటన, రోజుకొక దాడులు జరుగుతున్నాయి. ఎంత దారుణమైన దాడులు అంటే ఈ రోజుకి కూడా స్టిల్ నౌ ఈ రోజు కూడా పేపర్ మనం చూస్తే ఏలూరులోని ఒక వాలంటీర్ ఒక 6 సంవత్సరాల ఆడబిడ్డని అత్యాచారం చేస్తే ఆ పిల్ల అత్తగాడిని చూసి భయపడిపోతున్న సందర్భాన్ని చూసుకొని ఆ తల్లిదండ్రులు ఏమైందిరా అని ఆరా తీస్తే ఆ ఆడపిల్ల మీద 6 సంవత్సరాల చంటి బిడ్డ మీద ఒక వాలంటీర్ తెగబడ్డం. మేము 3 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాం, ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ లేదు. ఎక్కడ శ్రీలక్ష్మి నాకు అమ్మాయిని గొంతు కోసి నడి రోడ్డు మీద పట్టపగలు గొంతు కోసి చంపిన రోజే మీరు కనుక ప్రాంప్ట్గా రియాక్ట్ అయ్యి ఉంటే ఈరోజు ఇంతమంది ఆడబిడ్డల తాలూకా ప్రాణాలు గాల్లో కలిసిపోయావా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డలు ఈరోజు రోడ్ల మీదకి రావడానికి భయపడుతున్నారు. పరిశ్రమలు రాక అభివృద్ధిలో కుంటుపడుతుంది అన్నది ఒక ఎత్తు అయితే ఈరోజు ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగి ఆడబిడ్డలకి రక్షణ లేక అవినీతిలోని అక్రమాల్లోని శిఖరాగ్రానికి చేరుతున్న గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని మనందరం కూడా చూసుకోవాలి. ఎంత దారుణమైన సంఘటనలండి. ఈరోజు ఏదో మేము మాట్లాడుతున్నాము, ఆ ప్రతిపక్షాలుగా మేము మాట్లాడుతున్నాము, మేము విమర్శలు చేస్తున్నామని కాదు, కానీ ఇదే జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా ఎలివేషన్ చేసిన
లేడీ మంత్రుల్ని, అంటే ఆ రోజు భజన చేసి ఈరోజు మంత్రి పదవులు పొందిన చాలా మందికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. దిశ చట్టం అని చెప్పి 2019 డిసెంబర్లోనే పక్క రాష్ట్రంలో ఒక ఆడబిడ్డను అన్యాయంగా చంపేశారన్న పాపానికే నిజంగా పాపమే ఆ రోజు ఆ విషయంలో బేస్ చేసుకొని దిశ చట్టాన్ని ప్రవేశపెడుతున్నానన్నప్పుడు నిజంగా నేను కూడా వీళ్ళందరితో పాటు సంతోషించాను. 21 రోజుల్లో నిజంగా గనక అదే శిక్ష విధించబడితే చాలా మంది నేరాలు ఆగుతాయి అని చెప్పి నేను కూడా చాలా ఆనందపడ్డా. ఆ రోజు నిజంగా అదే గనక జరిగితే ఒక బొకే తీసుకెళ్లి సీఎం గారికి ఇద్దాం అనుకున్నాను కూడా, జగన్మోహన్ రెడ్డి గారికి. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి 2.5 సంవత్సరాల కాలంగా ఇంతమంది మీద, ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే దిశ చట్టాన్ని చట్టబద్ధత కూడా కల్పించలేని దిక్కుమాలిన అసమర్థ దద్దమ్మ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలి. దీనికి ఏదో ఎలివేషన్స్ పక్కన కూర్చొని గన్ కన్నా ముందు జగన్ వస్తాడు. ఏది గన్ కన్నా ముందు జగన్ ఎక్కడ? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి గన్ కల్చర్ తీసుకొచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లి కొంపలోంచి బయటకు వచ్చి ఒక ఆడపిల్లను కూడా రక్షించుకోవడానికి ఒక మాట కూడా మాట్లాడలేని దిక్కుమాలిన స్థితిలో ఈరోజు మీ ముఖ్యమంత్రి ఉన్నాడంటే మీరు రిజైన్లు చేయాలి. నిజంగా మీకు గనక ఆత్మసాక్షి ఉంటే రిజైన్లు చేయాలి. ఒక ఆమె అంటది గుండె జగన్ అని కొట్టుకుంటుంది అని చెప్పేసి ఒక ఆమె అంటది, ఇంకో ఆమె ఏమో సాయిబాబా అంటది, దేవుడు అంటది, ఏదేదో మాట్లాడుతుంది. ఇలా మాట్లాడిన వాళ్ళందరికీ ప్రమోషన్లు వచ్చి మంత్రి పదవులు అయితే పొందారు. కానీ ఈ రోజు ఆడబిడ్డల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఆ విషయం ఎందుకు వీళ్ళు గ్రహించలేకపోతున్నారు? 95% ఆడబిడ్డలకి రక్షణ కల్పించేస్తున్నాము, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మేనిఫెస్టో ఫిల్ చేస్తామని వాళ్ళందరికీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. బుక్ రిలీజ్ చేసి మీ మొహాన్ని కొట్టాం. మేము ఆల్రెడీ మీ మహిళా కమిషన్ ఆఫీస్కి వచ్చి మీ మొహాన్ని కొట్టాం. అరే 800 మంది ఈ రోజుకి అత్యాచారాలు జరిగినాయి విత్ పేర్లు, వాళ్ళ తాలూకు డీటెయిల్స్తో పాటు మేము ఇస్తే ఈ రోజు వరకు ఎవరి మీద మీరు నోటీసులు ఇచ్చారు, ఎవరికి ఈ రోజు వరకు మీరు శిక్ష విధించారు, ఎవరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఈ రోజుకి స్టిల్ నిన్నగాక మొన్న నెల్లూరు జిల్లాలో ఒక ఆమె హెచ్ఆర్సీ వాళ్ళ దగ్గర భద్రంగా ఉన్న ఒక లేడీ, ఆ రోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక లేడీ బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేసింది. కడప జిల్లాలో సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఉన్న కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఒక ఆడపిల్లని లొంగ తీసుకొని ఫోటోలు తీసి అమ్మాయిని బెదిరించి, ఆ అమ్మాయిని గర్భవతిని చేసి, అమ్మాయికి అబార్షన్స్ చేయించి, ఆఖరికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి మీద దాడి చేసి హత్య చేయించడానికి కూడా ప్రేరేపించబడ్డాడు. అంటే ఇలాంటి ఇడియట్స్ అందరూ పెట్టరేగిపోవడానికి గల కారణం ఏంటి అని అడుగుతున్నాను. ఈరోజు నిజంగా కడుపు మండుతుంది. ఈరోజు ఇవి జాతిరత్నాలు, అలాంటి జాతిరత్నాలు అంటే మంత్రులందరూ కలిపి ఒక ఆమె మొన్నటి వరకు ఉన్న హోమ్ మినిస్టర్ ఒక ఆమె బయటకు వచ్చి ఏం మాట్లాడిద్ది? దిశ చట్టం ప్రకారంగా నేను 21 మందికి శిక్ష విధించేసాము, 2-3 ఉరి శిక్ష విధించేసామని చెప్పి ఆవిడ ప్రగల్భాలు పలికి ఆవిడ చిలక పలుకులు కాస్త అయిపోయి ఇంట్లోకి వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు కొత్త హోమ్ మినిస్టర్ వచ్చింది, యాదృచ్ఛిక హోమ్ మినిస్టర్. ఆ హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి అరే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, దీని మీద ఏం చేస్తున్నామని చెప్పి అడిగితే ఆవిడ ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే విజయవాడ నడిబొడ్డులో హాస్పిటల్లో ఒక దివ్యాంగురాల్ని 30 గంటల పాటు అత్యాచారాలు, గ్యాంగ్ రేపు జరిగితే దాని గురించి ఏందిరా అంటే పక్క వాళ్ళని అడిగిద్ది. ముందు వెళ్ళింది, వాళ్ళని హగ్ చేసేసుకుంది, ఓదార్చేసింది, బయటకు వచ్చి ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఈరోజు డేట్ ఎంత అంటే డేట్ కూడా మర్చిపోయేటంత తల బరువుతో వాళ్ళు ఉన్నారు, తల పొగరుతో వాళ్ళు ఉన్నారు ఈరోజు. అటువంటి సందర్భంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే దుస్థితిలో ఒక యాదృచ్ఛిక హోమ్ మినిస్టర్, అయ్యో అమ్మ ఇంకా జరుగుతున్నాయి, నీ నియోజకవర్గంలోనే ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగింది, దానికి నువ్వేం సమాధానం చెప్తావంటే తల్లులు సరిగా పెంచండి అని చెప్తోంది. అంటే తల్లుల పెంపకం గురించి, వీటి గురించి ఇంకా అంతకన్నా అధ్వానమైన పరిస్థితి ఏంటంటే ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగిన అత్యాచారాలన్నీ ఆవిడ దృష్టిలో యాదృచ్ఛికంగా జరిగినవే తప్పించి ఏది కూడా ఇంటెన్షనల్గా జరిగింది మాత్రం కాదు. నాకు తెలిసి పెద్ద మేధావులు కూడా దీని మీద చర్చలు జరిగితే యాదృచ్ఛికంగా ఎలా అత్యాచారం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లే. ఎవరికి చాలామంది మేధావులకి కూడా అర్థం కాని పరిస్థితి ఏంటంటే యాదృచ్ఛికంగా అత్యాచారాలు ఎలా జరుగుతాయో అర్థం కావట్లేదు. అంటే ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో దట్టు మహిళ, ఒక దళిత మహిళకి సాటి దళిత మహిళకి అత్యాచారం జరుగుతూ ఉంటే ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ 3 సంవత్సరాల కాలంలో మాకు ఒరిగేదేంటి అంటే 3 సంవత్సరాల కాలంలో మీకు ఓట్లేసిన పాపానికి, మిమ్మల్ని సీఎంగా చేసిన పాపానికి, మా ఇంట్లో ఆడబిడ్డ అత్యాచారం గురయ్యో, మా ఇంట్లో ఆడబిడ్డ హత్యకు గురయ్యో, మేము మనోవేదనతో ఇంట్లోంచి బయటికి రాలేక కుళ్ళిపోయి కృషించిపోతా ఉంటే మీరు ఆనందపడతారా? దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి కనిపించట్లేదా? బయటకు వచ్చి సాక్షాత్తు సీఎం ఈరోజు మాట్లాడితే ఏం మాట్లాడతాడండి సీఎం? గుంటూరు జిల్లాలో తిరుపతమ్మ అనే వ్యక్తిని 45 సంవత్సరాల వివాహితని ఈరోజు అక్కడికి వచ్చి గ్యాంగ్ రేపు జరిపి అన్యాయంగా చంపేస్తే
అక్కడికి మేమందరం కూడా లోకేష్ బాబు గారు మేమందరం వెళ్తే రాళ్లతో దాడి చేయించినా కూడా స్టాండర్డ్గా నుంచొని అమ్మాయికి న్యాయం చేయాలని కోరుకున్న వ్యక్తుల్లో లోకేష్ బాబు ఒకరు. ఆ రోజు ఏం మాట్లాడతాడంటే సీఎం, నాన్న యాగి చేస్తున్నారా? అరే అసలు కనీసం నేను చెప్తున్నది ఏంటంటే నిజంగా చాలా బాధపడి మాట్లాడుతున్నాను ఈ మాట. ఒక మహిళగా బాధపడుతున్నా. ఒక మహిళలు ఓట్ల బ్యాంకుతో గెలిచిన ఒక సీఎం మహిళల్ని ఏ రకంగా రక్షించుకోలేకపోతున్నాడని చెప్పుకునే విధంగా బాధపడాల్సి వస్తుంది. ఒక ఆడబిడ్డని అత్యాచారం చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే యాగి చేస్తున్నావంటే నువ్వేం ముఖ్యమంత్రి అయ్యా? ముఖ్యమంత్రి అంటే మా చంద్రబాబు నాయుడు గారు. మీకు గుర్తుందో లేదో గుర్తు చేస్తున్నాను, ఒకసారి చరిత్రను ఒకసారి చూసుకుంటే మీ అందరూ కూడా ఒకసారి ఏసీ కాలేజ్లో ఒక అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేసి చాలా ఇబ్బంది పెడితే అప్పుడు చాలా పెద్ద రచ్చ జరిగింది ఆ టైంలో. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండి స్పెషల్ ఫ్లైట్లో ఏసీ కాలేజ్కి వచ్చి ఆ అమ్మాయికి భరోసాగా నుంచొని ఆ అమ్మాయిని ఎవరైతే ఏడిపించారో, ఆ అమ్మాయిని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ అమ్మాయి చెప్పించి కొట్టించారండి. అది నాయకత్వం చేయటం, అడ్మినిస్ట్రేషన్ చేయటం అంటే, ఒక ఆడబిడ్డకి రక్షణ కల్పించడం అంటే, ఒక ఆడబిడ్డకి భరోసా కల్పించడం అంటే. ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు గురజాల కాన్స్టిట్యున్సీలో ఒక ఆడబిడ్డని అత్యాచారం చేస్తే, సుబ్బయ్య అనే వ్యక్తి అత్యాచారం చేస్తే, ఆ అత్యాచారం చేసిన వాడిని పట్టుకొనడానికి 20 టీంలు వేస్తే ఆ టీంలు వేసిన భయానికి ఉరేసుకొని చచ్చిపోయాడు సుబ్బయ్య. అది అడ్మినిస్ట్రేషన్ అంటే. ఈ రెండు నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాడు తప్పు చేసినా కూడా, ఆ టైంలో మా పార్టీ వాడు ఎవడైనా తప్పు చేసినా కూడా నిరభ్యంతరంగా కేసులు పెట్టండి, వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని మీరు భరోసా కల్పించొద్దు అని పోలీసులను సైతం హెచ్చరించిన నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకుడు హయాంలో ఎటువంటివేమీ జరగకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయంటే నేను సింపుల్గా ఒకటే క్వశ్చన్, ఏ అత్యాచార సంఘటనకి సంబంధించైనా మీరు చాలా మంది కొవ్వొత్తులు పెట్టుకుని మీ వాళ్ళు కూడా ఒక సంఘటనలో తప్పించి మిగతా అన్ని సంఘటనలో నోరెప్పలేదు. మీరు ఆ విషయం కూడా గుర్తు చేయాలి సందర్భంగా. ఏ ఒక్క సంఘటనలోనైనా ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఆడబిడ్డల రక్షణ గురించి కానీ, ఆడబిడ్డలకి భరోసా కల్పించడానికి కానీ ఒక్క పని చేసిన పాపాన పోయాడా? తనకి ఇంటికి కోతవేటు దూరంలో సీతానగరంలోని గ్యాంగ్ రేపు జరిగిన తర్వాత ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అని చెప్పి ఒకడిని అరెస్ట్ చేయకపోతే పోలీసులకి కనీసం ఒక్కసారి కూడా వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఈరోజు, దద్దమ్మ స్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి ద్వారా మహిళలకు రక్షణ ఉంటుందని మేము ఎలా అనుకుంటాం? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే యాగి అంటారా? గన్ కన్నా ముందు జగన్ వస్తారు అని చెప్పి ప్రగల్భాలు పలికి మంత్రి పదవి కొట్టేసిన ఒక వీర వనిత జబర్దస్త్ డైలాగులు చెప్తుంది బయటకు వచ్చి. ఆ జబర్దస్త్ డైలాగులు పక్కన పెట్టుకుంటే ఆవిడ ఇప్పటికీ కూడా జబర్దస్త్ ట్రాన్స్లోనే ఉంది ఆవిడ. నేను ఆవిడ నట్టే అంటాను ఆవిడ ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన స్క్రిప్ట్ చదువుతాను తప్పించి ఆవిడకి ఆలోచన జ్ఞానం ఉంటే 1-2 రేపులకే రాద్ధాంతం అని మాట్లాడదు ఆవిడ స్క్రిప్ట్ చదువుతుంది కాబట్టి 1-2 రేపులకి రాద్ధాంతం అని మాట్లాడుతుంది. 1-2 రేపులకి రాద్ధాంతం ఏంటమ్మా? అసలు రేప్ అంటే, అత్యాచారం అంటే ఒక ఆడబిడ్డ మానసిక పరిస్థితి ఏ రకంగా దిగజారిపోతుందో నీకు అర్థమవుతుందా? అంటే మీరు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీడియా హౌస్లోనే మహా అయితే ఏం చేస్తారు, రేప్ చేస్తారని చెప్పిన సందర్భం మీది. ఎందుకంటే మీ తాలూకా మానసిక స్ట్రెంగ్త్ ఆ లెవెల్లో ఉంటుంది. మీ రకంగా మానసిక పరిస్థితి అంత హై లెవెల్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరు ఉండరు. యు ఆర్ ద పీస్, ఎక్స్ట్రాడినరీ పీస్ మీరు. ఎందుకంటే అత్యాచారాన్ని కూడా చాలా ఈజీగా తీసుకునేటంత పెద్ద మనసు, ధైర్యమైన మనసు రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ఆడబిడ్డకే ఉండదు మీకున్నంత మానసిక స్థైర్యం రేపుల విషయంలో. కాబట్టి మేము మనోవేదనకి గురవుతున్నాం. సుమారుగా 1000 మందికి పైగా ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మాట్లాడరు. ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, అరే ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కనీసం ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒక మంత్రి పదవిలో ఉండి క్యాజినోల్ని ఇక్కడికి తీసుకొచ్చి, అది ఏంటి సంక్రాంతి లాంటి మహా పెద్ద పండగ రోజు, సంస్కృతికి సాంప్రదాయాలకి పడ్డం కట్టే సంక్రాంతి పండగ రోజు క్యాజినోల్ని తీసుకొచ్చి చీల్ గర్ల్స్ చేత, అమ్మాయిల చేత డ్యాన్సులు వేయించి డబ్బులు దండుకోవడానికి వాళ్ళు ముందుకెళ్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? ఇంతకన్నా సిచ్యువేషన్. ఆఖరికి మహిళలు ఎన్ని రకాలుగా మోసపోతున్నారంటే, మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పావు. సంపూర్ణ మద్యపాన నిషేధం పక్కన పెట్టి ఈరోజు నీ ఖజానా నింపుకోవడానికి, ఆ ఖజానా నుంచి వచ్చిన డబ్బుల్ని సంక్షేమ కార్యక్రమాల రూపంలో మళ్ళీ తిరిగి మహిళలకి బిస్కెట్ల రూపంలో విసరటానికి టార్గెట్లు పెట్టి మద్యం అమ్మేస్తున్నావంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏదైనా ఉంటుందా?
నేను సవాల్ చేసి అడుగుతున్నా, నేను చెప్పే ప్రతి మాట నిజం, అక్షర సత్యం. ఇది కాదు అని చెప్పే దమ్ము ధైర్యం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరికైనా ఉందా? ఈరోజు మద్యం షాపుల దగ్గర టార్గెట్ పెట్టి అమ్మించట్లేదా? మీ ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా టార్గెట్లు పెట్టి ఎక్కడ ఏ షాప్లో మద్యం లిక్కర్ తాలూకా కొనుగోళ్లు తగ్గిపోతున్నాయో అక్కడ నాటుసారా మీద మీరందరూ కూడా వెళ్ళి రైడ్లు చేయండి, పీడీ యాక్ట్లు పెట్టండి. నాటుసారాకి ఎవడు పీడీ యాక్ట్ పెట్టడు, అయినప్పటికీ కూడా నాటుసారా మీద పీడీ యాక్ట్లు పెట్టండి అని చెప్పి మీరు చెప్పి నాటుసారాని అరికట్టడానికి కాదండో ఇక్కడ కొసమెరుపు. వీళ్ళ తాలూకా మద్యం తాలూకా నకిలీ మద్యం తాలూకా రేట్లు పెంచుకోవటానికి, అంటే నకిలీ మద్యాన్ని అమ్మించి వీళ్ళ ఖజానా నింపుకొని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకి మద్యం అమ్మడం రాష్ట్రానికి ఖజానా రావడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు, సంక్షేమ కార్యక్రమాలు ఇష్టం లేదు. అంటే నీ నకిలీ మద్యం తాగితే భర్త నీ నకిలీ మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఆ భార్యకి అమ్మఒడిస్తావు, ఆ కొడుకు మరి నకిలీ మద్యం తాగి ఆరోగ్యం పాడు చేసుకొని చచ్చిపోతా ఉంటే ఆ తల్లికి ఆసరా ఇస్తావు. లేకపోతే నువ్వు ఆ ఇంట్లో కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నకిలీ మద్యానికి బానిసలేవి చస్తా ఉంటే ఆ డబ్బులను తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమం ఆటో వాళ్ళకి, టైలర్లకి, వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇస్తావు. అంటే దీన్ని అనరా సవాల్ రాజకీయం అని, శవరాజకీయం అని? అంటే ఇంత ఆఖరికి ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, ఇంతకు ముందు మద్యం షాపులు టైం ఎలాగో పెంచేశాడు అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంతకు ముందు ఒక్కొక్కడికి ఒక 3 బాటిల్లో 2 బాటిల్లో లిమిటెడ్. ఈరోజు లిమిటేషన్ ఏమీ లేదు. మీరు తీసుకోవాల్సిన బూమో జూమో ప్రెసిడెంట్ మెడ్లో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ బ్రాండ్ అయినా ఎన్ని బాటిల్స్ అయినా యథేచ్ఛగా 20-30 బాటిల్స్ కూడా కొనుక్కునే సిచ్యువేషన్ని వెసులుబాటుని కల్పించిన వెసులుబాటు గవర్నమెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆడదాన్ని ఓటు మీద గెలిచి అదే ఆడదాన్ని నిట్ట నిలువుగా ముంచేయడానికి శ్రీకారం చుట్టుకొని అదే ఆడదాని శాపానికి త్వరలో గురి కాబోతున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఎస్, ఈ 3 సంవత్సరాలు నేను ఇప్పుడు మాట్లాడాను, ఈ మాటల్లో ఒక్కటైనా అక్షర సత్యం కానీ ఎక్కడైనా నేను అబద్ధం చెప్పానని అన్నట్టుగా కానీ ఎక్కడైనా మీకు అనిపిస్తారా రండి బయటికి, నేను రెడీగా ఉన్నాను. ఇంకొకటి, ఈ 3 సంవత్సరాల కాలంలో చంకలు గుద్దుకుంటున్న, కేకులు కట్ చేసుకుంటున్న, సంబరాలు చేసుకుంటున్న, ఊకదప్పుడు ప్రసంగాలు ఇచ్చుకుని చెక్క భజనలు చేసుకున్న వాళ్ళందరికీ ఒకటే, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎన్ని దారుణాలు జరిగినాయి, ఎన్ని మంది దారుణాలకి మీరు ఎన్ని కేసులు కట్టారు, ఎన్ని కేసులు కట్టిన దానికి ఎంతమందిని ఈరోజు వరకు అరెస్ట్ చేశారని. ఆఖరికి నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలే అఫీషియల్స్ మీద విపరీతంగా దాడులు చేస్తున్నారని పేపర్లు కూడా ఆక్రోషిస్తున్నాయి. ఈరోజు మనం పేపర్లో చూసుకుంటే, అన్ని పేపర్లోనే చూసుకుంటే దగ్గర 20 మంది అఫీషియల్స్ మీద నీ తాలూకు ఎమ్మెల్యేలు, మంత్రులు తెగబడి కొడుతున్నారు. జగ్గంపూడి రాజా అయితే ఏఈని కొట్టి క్షమాపణ కూడా ఎలా చెప్పాడో తెలుసా అండి? మళ్ళా అతగాడిని ఇంటికి పిలిపించుకొని ఫోన్ ఆపేసుకొని ఇతగాడు వెళ్ళి క్షమాపణ చెప్పడం కూడా కాదంట, ఆ ఏఈని ఇంటికి పిలిపించుకొని బెదిరించి సెల్ ఫోన్ ఆపించి సారీ చెప్పించడం అంట. అంటే ఏం జరుగుతుంది రాక్షస రాజ్యంలో, ఈ కాలకేల రాజ్యంలో? ఊరికో ఉన్మాది, అటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయినా అవ్వచ్చు, ఆ ఉన్మాది మంత్రి అయినా అవ్వచ్చు, లేకపోతే ఆ కార్యకర్త అయినా అవ్వచ్చు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినా అవ్వచ్చు, ఆఖరికి వాళ్ళ పేటీఎం కుక్కలైనా అవ్వచ్చు. ఇంతమంది వైసీపీ కాలకేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తెగబడి ఇష్టానుసారంగా వీళ్ళు వ్యవహారం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టకుండా ఇంకేమైపోద్ది? నేను ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మ, మీ అందరికీ కూడా చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా, ఇప్పటి వరకు జరిగింది చాలు. నా ఇంట్లో జరగలేదు కదా అని మీరు మిన్నకుండి ఉంటే గనక రేపొద్దున్న ఆ సగం మన ఇంటి వరకు కూడా వస్తుంది. ఒక ఊర్లో ఒక గుడిసె కాలిపోతూ ఉంటే ఆ గుడిసె కాలిపోతుందని చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా దాన్ని ఆర్పుతారు. అలా కాకుండా వదిలేస్తే ఊరంతా వల్లకాడైపోద్ది. ఇది కూడా అంతే. నా ఇంట్లో ఆడబిడ్డకి జరగట్లేదు కదా అని మనం ఇంట్లో కనుక కూర్చుంటే రేపొద్దున మన ఇంటి వరకు కూడా సగ తగులుతుంది. దీనికి మనందరం కూడా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా మన ఆడబిడ్డలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా మన తాలూకా మనుగడని ప్రశ్నార్థకంగా మారకుండా మనందరం కూడా బతకాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. అయితేనే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా 2 సంవత్సరాల కాలంలో మహిళల చేత చెప్పు దెబ్బలు తినకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో మహిళల పరిస్థితి చూస్తుంటే ఇది రావణ రాజ్యమా, కీచక రాజ్యమా అని అనిపిస్తూ ఉంది.
అక్క చెల్లెమ్మలని చెప్పి పై మాటలు మాట్లాడుతూ చివరికి వాళ్ళ బతుకులు కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారు మన ముఖ్యమంత్రి. అమరావతి ఉద్యమ మహిళల మీద స్వయంగా పోలీసులతో మరి దాడి చేయించిన దమనకాండ ఈ రోజున ఆయనకు ఆడవాళ్లపై ఉన్న చిన్న చూపు ప్రజలకు అర్థమైపోయింది. దాంతో మహిళలంటే రాష్ట్రంలో చిన్న చూపు పెరిగిపోయింది. ఏం చేసినా మనం పర్వాలేదన్న ధోరణి పెచ్చుమీరిపోయింది. అధికార పార్టీ వాళ్లే అత్యాచారాలకు పాల్పడితే యథారాజా తదా ప్రజ అన్నట్లు ప్రజల్లో ఆ ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రం అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. చస్తుంటే సంధి మంత్రం వల్లించినట్లు మరి దిక్కు దివాణం లేని దిశా మంత్రం ఒకటి పఠిస్తుంటే ప్రభుత్వం ఆ దిశ ఒక బుస మాత్రమే, కోరల్లేని పాము ఎంత బుస కుట్టినా ఏమీ లేదన్నట్లు ఇది చట్టం కానీ ఈ దిశ అసలు ఎవరిని రక్షిస్తుందో ఈ రోజున ఈ ప్రభుత్వం చెప్పగలదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ప్రతి ఒక్కరిని కూడా దిశ అప్లోడ్ చేసుకున్నారా అని దారిలో వెళ్ళే వాళ్ళందరినీ కూడా భయపెట్టి అడ్డు తగలటం తప్ప దానివల్ల ఎంతమందిని రక్షించారో చెప్పలేని ఈ ప్రభుత్వం స్వయంగా తల్లిదండ్రులే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చినా కూడా స్పందించని పోలీసులు మరి నిజంగా ఈ దిశ యాప్తో స్పందిస్తారని ప్రజలెవరికీ కూడా నమ్మకం లేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, దావోస్ వెళ్ళి మీరు రాష్ట్రం గురించి ప్రగతి గురించి గణాంకాలు చెప్పే కన్నా అన్నిటికంటే అత్యాచార గణాంకాలు చెబితే మరి అది ఘనంగా ఉంటుంది. మీకు కావాల్సింది అంకెలే కదా. మరి మీరు రోజు మీరిచ్చుకునే ప్రకటనలు మరి దాంట్లో రేపిస్టుల భరోసా, దౌర్జన్యాల దీవెన, అత్యాచారాల ఆసరా, హంతకుల నేస్తం ఇలా ప్రకటనలు కూడా ఇవ్వండి. ఎందుకంటే మీ ప్రకటనలు పేజీలు తిప్పితే లోపల పేజీల్లో ఉండేవి అవే కదా. 2 నెలల్లో రాష్ట్రంలో 150 వరకు అత్యాచారాలు జరిగాయంటే మరి నిజంగా చంద్రబాబు గారు ఆ రోజున రాష్ట్రాభివృద్ధిలో 2 అంకెల అభివృద్ధి సాధించారని చాలా ఘనంగా చెప్పుకున్నాం. అలాంటి అభివృద్ధి చేయటం మీ పాలన మీకు చేత కాదని ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. కనీసం ఇలాగైనా ఈ రకంగా 150 అత్యాచారాలు 2 నెలల్లో అంటే 3 అంకెలకు వచ్చేశారు. ఇంకా ఎన్ని అంకెలకు వెళ్తారో అని చెప్పి నిజంగా ప్రజలందరూ కూడా గజగజలాడిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా మీ యంత్రాంగాన్ని ప్రతిపక్షాల మీద దాడి కోసం కాకుండా పోలీసుల్ని, ఉద్యమకారుల్ని ముట్టడి అణిచివేయటం కాకుండా మరి మీరు పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వండి. ఇప్పటికే మరి ఇంతకుముందు ప్రభుత్వం మీకు ఎలాగైనా చేత కాదు, ఇంతకుముందు ప్రభుత్వం నేర్పిన విధానాలు ఆ విధానాల్లో అయినా పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని చేసుకొనిస్తే కొంతైనా మార్పు వస్తుంది. లేదంటే ఆ రోజున సారా ఉద్యమంలో మరి ప్రజలు చీపుర్లు అదేవిధంగా కర్రలు పట్టుకుని వాళ్ళ ఊళ్ళని కాపాడుకున్నారో అదేవిధంగా ఈ రోజున మరి మహిళలందరూ కూడా మీరు కాపలా కాసుకుంటారు. మీ వల్ల కాకపోతే మా చంద్రన్న చల్లని రాజ్యం వచ్చే వరకు ఈ బాధ్యతను ప్రజలే తీసుకుంటామని చెప్తూ ఇప్పటికైనా ఈ అత్యాచార ఆంధ్రప్రదేశ్ని ఈ రోజున ఒక మంచి రాష్ట్రంగా రూపుదిద్దటానికి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉంది. ఈ 2 సంవత్సరాలైనా మహిళల రక్షణ పట్ల దృష్టి పెట్టి ఇవాళ మహిళా మంత్రులు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, నిజంగా కళ్ళు తెరచి ఇవాళ ఈ రాష్ట్రం ఎటువైపు వెళ్తోంది అనేది చూసి మరి ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారని, లేకపోతే తప్పకుండా ఈ తెలుగు మహిళలందరూ కూడా ఆనాటి సారా ఉద్యమంలో మహిళలు ఏ రకంగా మరి ముందుకొచ్చారో ఆ రకంగా ఈ మహిళలందరూ కూడా ఈ అత్యాచారాల్ని ఆపటానికి మీ వల్ల కానప్పుడు చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఇందాక ఒకటి మిస్ అయ్యా.
అంటే ఈ అత్యాచారాల గురించి చెప్పడం ఒక ఎత్తు అయితే, రీసెంట్గా అంటే ఎప్పటి నుంచో నేను మాట్లాడలేదండి, రీసెంట్గా జరిగిన సంఘటనలోనే మనకి ఉండ్రాజవరంలోని ఒక మహిళని పోలీసులు ఒక ఆర్థికపరమైన కేసులో పిలిపిస్తే ఈ రోజు వరకు ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా అతిగతి లేదు. అంటే ఇంచుమించుగా ఏప్రిల్ 20వ తారీఖున ఆవిడని పోలీస్ స్టేషన్కి పిలిపించడం, పోలీస్ స్టేషన్కి పిలిపించిన తర్వాత పోలీసులు ఆవిడ విచారణ నేపథ్యంలో వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంచడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ ఎక్కడుందో కూడా తెలియక భర్త పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగితే ఈరోజు కోర్టు ఆ పోలీసుల్ని హెచ్చరించిన వైనం చూస్తూ ఉంటే, ఇక్కడ నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఎంత రక్షణ ఉందో పోలీసుల వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ మేము చెప్పడం అవుతుంది. ఇవన్నీ మేము కాకమ్మ కథలు చెప్పుకోవడానికి ఏమి కాదు, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఇష్యూస్ అన్నింటినీ కూడా ప్రజల ముందుకి వాళ్ళకి చెప్పడానికి మాత్రం మేము తెలియజెప్తున్నాం. దయచేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఉంది. ఎన్ని జరిగినా డీసీపీ మాట్లాడరు, ఎస్పీ మాట్లాడరు, కింద స్థాయిలో పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఇన్ని అఘాయిత్యాలు జరిగినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, మాకు ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. పోలీసు వ్యవస్థ అయినా దీని మీద కఠినంగా నిర్ణయాలు తీసుకొని ఆడబిడ్డలను రక్షించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటున్నాం.